సరే బాబు, పరుపులు అక్కడ కాదు, అవన్నీ అక్కడి నుంచి తీయించేసే. నెమ్మదిగా పెట్టండి, కదలకుండా ఉండాలి. ఇలా ఇక్కడ సంగీత కచేరి పెడదాం. ఓకే, నువ్వు మిగిలిన సామాన్లు తీసుకురా. ఇలా చూడండి అన్నయ్య, ఈ ప్లేస్ లో భోజనాల టేబుల్ పెడితే బాగుంటుంది. ఏమంటారు నాన్న? ఇది సరైన ప్లేస్, ఇక్కడ పెట్టండి బాబు. కానీ సార్ చోటు సరిపోదు అనుకుంటా. బాబు, ఉన్న చోటు ఇది, ఎలాగైనా పని జరిగేలా చూడు. అరే కిట్టు, అలాగే సార్. నువ్వు కిందకెళ్ళు, మెయిన్ డోర్ దగ్గర వచ్చే అతిథులకు స్వాగతం చెప్పు. అలాగే నాన్నగారు, అలాగే. మిన్నీ, ఇదిగోమ్మా, ఇక్కడ ఉంది. ఎక్కడుంది మిన్నీ? మిన్నీ, అదేంటంటే ఫ్రిడ్జ్ లో జ్యూస్ పెట్టుంచాను, టీ స్టవ్ మీద ఉంది, నువ్వు వెళ్ళి టీ సంగతి చూడు. అయినా ఇప్పుడు టీ ఎవరికి? ఈ ఏర్పాట్లు చూసే వాళ్ళ కోసం. సరే, గెస్ట్ రూమ్ నుంచి ఇంకొన్ని పరుపులు తెప్పించాలి. అత్తయ్య గారు, మీకేమైనా కావాలా? వద్దు, నాకేం వద్దు. అత్తయ్య గారు, ఒక్కసారి అకస్మాత్తుగా అనుకోకుండా మీతో తప్పు జరిగిపోయింది. మీరు ప్రతిసారి ఏ పక్షపాతం లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఈసారి అకస్మాత్తుగా ఇలా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారే. ముందు లవ్లీ కార్తీకుల పెళ్లి మాకు తెలియకుండా జరిపించారు. ఇప్పుడు ఆ నిజాన్ని బామ్మగారి ముందు కూడా దాచిపెట్టారు. ఇది అబద్ధం చెప్పడమే కదా అత్తయ్య. ఇలా చేయటం మీ నియమాలకు పద్ధతులకు వ్యతిరేకం. అబద్ధం అంటేనే మీకెంతో అసహ్యం కదా. నేనిది చూసి తట్టుకోలేను. ఒకవేళ బామ్మగారికి లవ్లీ కార్తీకులకు ముందే గుళ్ళో పెళ్ళైందని తెలిస్తే ఆవిడ మిమ్మల్ని తప్పు పడుతుందత్తయ్య. ఈ చేతు నిజం ఆవిడికి మరొకరి ద్వారా తెలియక ముందే మీరే స్వయంగా బామ్మగారికి ఆ పెళ్లి గురించి వెంటనే అంతా చెప్పేస్తే మంచిదత్తయ్య. అమ్మాయి గౌరీ, గత కొన్ని రోజులుగా చేసిన పనులకు నేనిప్పుడు సంజాయిషి ఇవ్వలేకపోతున్నా. మన కుటుంబంలోని వాళ్లకు నిజం చెప్పకుండా పెద్ద తప్పు చేశానని నాకు బాగా తెలుసు గౌరీ. కేవలం నీ ఒక్కదానికే కాదు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నన్ను ఎన్నో ప్రశ్నలు అడగాలనుంది. కానీ వాటిలో ఏ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. నేను ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇప్పటి వరకు చేసిన ప్రతి పని మన కుటుంబపు మేలు కోసమే చేశాను. నేను ఈ పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఆ అమ్మాయి లవ్లీ వల్ల తీసుకున్నటువంటివే. కానీ అత్తయ్య గారు, మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి లవ్లీనే కారణమని ఎందుకు మీరు అనుకుంటున్నారు? నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం కొన్నాళ్లలో నీకే తెలుస్తుంది. ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టు.
ప్రతిసారి ఏ పక్షపాతం లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈసారి అకస్మాత్తుగా ఇలా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారే. అమ్మాయి కౌసల్య, ఆ అమ్మాయికి మెహందీ కార్యక్రమం మొదలుపెట్టు. అలాగే. ఏ లవ్లీ, నీ కుడి చెయ్యి ముందుకు చాపు. కొంచెం తొందరగా పెట్టండి, తర్వాత నాకు కూడా పెట్టాలి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నా చేతులకు పెట్టిన డిజైన్ లాంటిది ఎవ్వరి చేతుల మీద ఉండకూడదు. ఆహా, ఆర్తి వదినా, కాస్త ఓపిక పట్టు. నీ నంబర్ వచ్చినప్పుడు మీకు నచ్చినట్టుగా పెట్టించుకుందరు, సరేనా? ఏమ్మా లవ్లీ, వాళ్ళకి కార్తీక్ పేరు ఎక్కడ రాయాలో కాస్త చెప్పు. అవునవును, మెహందీ రంగు బాగా ఎర్రగా పండాలి, లేదంటే కార్తీక్ ప్రేమ మీద అనుమానాలు మొదలవుతాయి. ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే కార్తీక్ నిజాయితీని అనుమానించలేరు, అంతే. కార్తీక్ చూడు, నా చేతికి మెహందీ ఏమాత్రం పండలేదు. కానీ అది చూసి నా ప్రేమను అనుమానించుకో, ఎందుకంటే నేను ఈ రోజు కూడా అంతే ప్రేమిస్తున్నాను. ఆ రోజు నిన్ను ప్రపోజ్ చేసినప్పుడు అంతా. అర్థమైందా శ్రీమతి గారు? అమ్మాయి మీనాక్షి, తనకు మెహందీ పూర్తవగానే కార్తిక్కి కూడా కానుకలు పెట్టండి. నమస్కారం అండి. చివరికి మీకు నచ్చిన అమ్మాయే మీ ఇంటికి చిన్న కొడలుగా వస్తోంది. రండి, కూర్చోండి. అరే, ఈ నవ్వులాటలు అవుతూనే ఉంటాయి. ఇక ఆటపాటలు మొదలు పెట్టండి. తప్పకుండా మొదలు పెడదాం. గానభజనట. ఏ ప్రియా, వెళ్ళు. నమస్తే. మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు ఇక్కడ సంగీతం పోటీ జరగబోతుంది. నా పేరు ప్రియా. నేను పెళ్లి కొడుకు తరపు నుండి రిప్రజెంట్ చేస్తున్నాను. ఇక ఈవిడ పేరు, నా పేరు తారా. ఇది మీ అందరికీ తెలుసుగా, మన ప్రియమైన లవ్లీ కార్తీక్ లా మెహందీ సంగీత కచేరీల ఫంక్షన్. ఈ సందర్భాన్ని అందరికీ గుర్తుండిపోయేలా మనమే ఏదో ఒకటి చేయాలి. అందుకు నేను కోరుకునేది ఏంటంటే, ఈ రెండు కుటుంబాలు సమానంగా పాల్గొనాలి, సరేనా? ఎలాంటి సాకులు ఎవ్వరూ చెప్పకూడదు. కానీ గెలిచేది మాత్రం అబ్బాయి తరపు వాళ్లే. మేమే గెలుస్తాం. అది చూస్తాం. నువ్వు తర్వాత చూతూ గాని ముందు కార్యక్రమాన్ని మొదలుపెట్టు, నేను చూస్తాను. వారేవా, బామ్మగారి హుషారు చూసాక నాకు చాలా హుషారు వచ్చింది. ఒక పని చేస్తాను, నేనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. కమాన్ ఫ్రెండ్స్, వచ్చేయండి. ఇంద్రుడొచ్చి బంతులేస్తే లాగే బంతి మళ్ళీ తన్నే
గౌరీ ఇక నువ్వు మొదలుపెట్టు. వెళ్ళు లేదు లేదు బామ్మగారు, నేను చేయలేను. ఇంతమంది ముందు నాకు చాలా సిగ్గేస్తుంది. అయ్యో బామ్మగారు, చూస్తుంటే మీ సైడ్ నుంచి ఏ ఒక్కరు పోటీ పడలేరు. ఒక పని చేస్తాం, ఈ ప్రోగ్రామ్ మొత్తం మా సైడ్ నుంచి మాత్రమే చేస్తాం. ఏమంటారు? ఓయ్ తారా, వస్తున్నా, ఆగు. దొరికెనమ్మా దొరికెనమ్మా మా మరిది గారికి మంచి జోడి దొరికెనమ్మా దొరికెనమ్మా మా మరిది గారికి మంచి జోడి దొరికెనమ్మా ఈ మరిది పెళ్లి నే జరుపుతాలే సంతోషమే పొంగిపోగా దొరికెనమ్మా మా మరిది గారికి మంచి జోడి దొరికెనమ్మా ఈ మరిదేమో మరి నేడు పెళ్లి కొడుకాయనే పెళ్లి పెత్తనం ఈ వదినే చేయంగా ప్రేమలు విరిసేనట మమతల ముడులే పడి దేవతలంతా ఆశీర్వాదాలీయంగా గుర్రం పైనే ఊరేగి వెళ్ళి నీ పెళ్లి కూతుర్ని తేగా దొరికెనమ్మా 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 మా మరిది గారికి మంచి జోడి దొరికెనమ్మా కోడలా ఇక నీ వంతు. నేను రెడీ. కానీ అమ్మాది ఇంతమంది పిల్లల ముందు నేనేం చేస్తాను? అరే చెయ్యి నాన్న, భలే హుషారుగా లేచావుగా. నాన్నగారు కానివ్వండి, నీకు నచ్చినట్టే చెయ్యి. సరేనమ్మా, నీ మాట కోసం నేనేంటో చేసి చూపిస్తాను. కానీ నాకు జంటగా ఒకళ్ళు కావాలి కదా. మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అచ్చర కన్నెవా నీవే పసిడి ప్రేమగనివా కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అచ్చర కన్నెవా నీవే పసిడి ప్రేమగనివా కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి. భలే భలే బ్రహ్మాండం. ఇప్పుడు అమ్మా ఇక నువ్వు కూడా అడగ తప్పదు. అరే నేనేమన్నా కాదన్నానే ఏంటి? మంచి పాటని ఆలోచించి పెట్టుకున్నాను. పలికే గోరింకా చూడవే నా వంక ఇక వినుకో నామది కోరిక పలికే గోరింకా చూడవే నా వంక ఇక వినుకో నామది కోరిక ఆహ నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేడే పూయులే పలికే గోరింకా చూడవే నా ఇక వినుకో నామది కోరిక. అరే ఎవరైనా ఒక్కరైనా మమ్మల్ని పిలవండి. పెళ్లికొడు కనలు ఇలా చూస్తూనే ఉండాల్సిందేనా? సరే మేము చూస్తాం, అబ్బాయి వాళ్ళు మాతో పోటీ పడగలరో లేదో. అమ్మాయి తరపు వాళ్ళు కొంచెం అతిగా ఊహించుకుంటున్నట్టున్నారు. పదండి మనం కూడా వెళ్ళి మన దమ్మేంటో చూపించి వీళ్ళు పని పడదాం. పదండి. సంగతి తెలుద్దాం.
ఆడుకుని రాజైపోతా రే నువ్వే నా రాణివని ఫిక్స్ అయిపోతా నువ్వే నా సయ్యాని నీతో వస్తా మరి ధైర్యం ఇంకెందుకని ఫీల్ అయిపోతా ఓ జాబిలి కోరే వెన్నెలనవుతా బరువుని దించే బంటునవుతా తాగిలి కోట నువ్వేనంట విడుదల కోరని హాయిలో బందీనైపోతా कोई कोई मिल गए मामू कुछ कुछ हो गए मामू ची कल्पे दामू दिल वाले दुल्हनिया ले जाएंगे अंदामू అరే గౌరీ ఒక జానపదం పాడు కనీసం నా కోసమైనా పాడు అందులో మన సాంప్రదాయపు విలువ ఉంటుంది పాడు అక్క వెళ్ళొచ్చు కదా మీ ఆట పాట చాలా బాగుంటాయి తెలుసా అలాగే బామ్మగారు ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా విన్న దొంగవైనా మన్ను తింటివా కన్నె గుండె ప్రేమలయలా మృదంగానివా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా జీవకోటిని చేతి తోలు బొమ్మలే ఒకసారి అకస్మాత్తుగా అనుకోకుండా మీతో తప్పు జరిగిపోయింది ముందు లవ్లీ కార్తీకుల పెళ్లి మాకు తెలియకుండా జరిపించారు ఇప్పుడు ఆ నిజాన్ని బామ్మగారి ముందు కూడా దాచిపెట్టారు ఇది అబద్ధం చెప్పడమే కదా అత్తయ్య అబద్ధం అంటేనే మీకెంతో అసహ్యం కదా ఈ చేతు నిజం ఆవిడికి మరొకరి ద్వారా తెలియక ముందే మీరే స్వయంగా బామ్మగారికి ఆ పెళ్లి గురించి వెంటనే అంతా చెప్పేస్తే మంచిదత్తయ్య